హలో, మీరు అప్పారావు? అవునండి. మీరు? నా పేరు ప్రవళిక. నేను యూకేలో ఉంటాను. ఆ. హైదరాబాద్, వైజాగ్ లో కాన్ఫరెన్స్ ఉంటే వచ్చాను. చెప్పండి. మీరు బకాడీ షోలో డిజైన్ చేసిన డ్రెస్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. రేపు నాకు ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ ఉంది. దానికోసం ఒక డ్రెస్ తెచ్చుకున్నాను. కానీ ఇక్కడ మ్యాగజైన్ లో మీ వర్క్ చూసిన తర్వాత మీతో ఒక డ్రెస్ డిజైన్ చేయించుకోవాలనిపించింది. ఆ డ్రెస్ తోని కాన్ఫరెన్స్ కు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఇక్కడికి వస్తే. సారీ అండి, ఈ రోజు నేను ఎక్కడికి రాలేను, చాలా బిజీ. రేపైతే నాకు లేట్ అవుతుంది. మీ వర్క్ చాలా బాగుంది. మీరు తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. సరే, మీరే ఇక్కడ రండి, ఏదో ఒకటి చేస్తాను. ఓ ష్యూర్. ఈ రోజు బయటికి వెళ్తే కొమ్మ మునిగిపోదా? ఈ రోజు నవంబర్ 22. రండి ఇది అడ్రస్ అడిగితే దింపేస్తారా ఏంటి? మీ మోకాలు సంతకల్లా డ్రైవరా. Won't you hold on? గురుగారు, ఇది మతాంతర వివాహమేమో. వివాహం అంటూ జరిగితే చాలేరా. పరమేశ్వరం ఉన్నారా? అప్పారావు గారు ఉన్నారు. బొంబాయిలు ఉంటారు, వెళ్ళండి. నాకు పెళ్ళ, దానికి అంగారేముంది? రైట్ పర్సన్ దొరకాలి, అభిరుచులు కలవాలి. అయినా అవన్నీ ప్లాన్ చేస్తే జరగవు. వాటంతా అవే జరిగిపోవాలి. జరిగేది జరిగి తీరుతుంది. సరే, నేను చిన్న పని మీద వచ్చాను. ఐ కాల్ యూ బ్యాక్. మీరు అప్పారావు? అవునండి. ఐఎమ్ ప్రవళిక. మార్నింగ్ మీకు కాల్ చేస్తే యు ఆర్ బిజీ. సారీ అండి, మీరని తెలియక మీరా కోసం ఎదురు చూస్తున్నాను. మొత్తానికి నన్ను రప్పించారు. అయ్యయ్యో, రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో కూర్చోండి. ఇప్పుడు నాకు డ్రెస్ డిజైన్ చేస్తారు కదా? డిజైన్ చేయకపోతే నేను ఫీల్ అవుతానండి. మీరు ఆ డ్రెస్ వేసుకుంటే డ్రెస్కి అందం వచ్చేలా చేస్తాను. ఓ, కలెక్షన్ చాలా బాగుంది. మీ సెలక్షన్ కూడా. అరే ఏంటండి ఇవన్నీ? మీరు ఏం తీసుకుంటారో తెలియక నాకు మంచి నీళ్ళు చాలు. నేను గెస్ చేశానండి. గొప్ప వాళ్ళ టేస్ట్లు ఎప్పుడు ఇలా సింపుల్ గానే ఉంటాయి. మరి మెజర్మెంట్స్ తీసుకున్నా అండి. తీసుకున్నారా? ఎలా? మా గురుగారు చూపులతోనే మెజర్మెంట్స్ తీసుకుంటారు మేడం. వెరీ ఇంప్రెసివ్. డ్రెస్ కోసం ఎప్పుడు రమ్మంటారు? మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నేనే మీ రూమ్ తీసుకొచ్చేస్తాను. ఈసారి మీ దగ్గరికి వచ్చే అవకాశాన్ని వదులుకోను. ఓకే మిస్టర్ రావ్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. Thank you. See you. Bye. రే, నా పేరుని కూడా ఇంత అందంగా పిలవచ్చని ఇప్పుడే తెలిసిందిరా. అవును రావు గారు. ఆ? రావు గారు, లోపలికి రండి. రావు గారు, ఎలా ఉన్నాను? ఏం చెప్పమంటారండి, నాకు తెలిసిన తీరులో వర్ణించడానికి మాటలు లేవు. ఇంకో లాంగ్వేజ్ రాదు. రావు గారు, నేను మిమ్మల్ని పొగట్టలేదండి. మొట్టమొదటిసారిగా నేను డిజైన్ చేసిన డ్రెస్ చూసి నేనే గర్వపడుతున్నాను. మీరు తక్కువగా మాట్లాడినా చాలా సెన్సిబుల్ గా మాట్లాడుతున్నారు. ఐ లైక్ యువర్ కంపెనీ. కంపెనీయా? నాది చిన్న షాప్ కదండి. నేను చెప్పింది మీ షాప్ గురించి కాదండి, మీరు ఇచ్చిన కంపెనీ గురించి. రావు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, కాన్ఫరెన్స్ కి నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీ అంతా ఒంటరిగా చేయాలి. మీరు ఫ్రీగా ఉంటే సరదాగా నాతో రావచ్చు కదా? అంతకన్నా త్వరగా రండి. ఓహ్, థ్యాంక్ యూ. ఇంకోటి, పెళ్లి చేసుకోండి. జోకు, పెళ్లి చేసుకో, భార్య మంచిదైతే సుఖపడతావు, లేదంటే
వేదాంతం అవుతావు. నేను సుఖపడతానే అనుకుంటున్నా. మీరు వెల్ రెడ్ అనుకుంటాను. లేదండి, వీక్లీలు ఫ్రెండ్స్ ఉత్తరాలు తప్ప ఏం చదవలే. అయినా జోక్స్ చెప్తే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారట కదండి, మ్మ్. అది తెలుసుకోవడానికి నాకు ఎంతకాలం పట్టిందండి. ఓహ్ ఎరా గురుగారు ఏంటి పరిస్థితి? ఏంటో అంత కలగా ఉంది. మెలకు వచ్చేద్దేమని భయం వేస్తుంది. తను వైజాగ్లో ఉన్నంత వరకు నన్ను తోడుగా ఉండమంటుంది. ముందు వైజాగ్లో తోడుండండి, తర్వాత లైఫ్ లాంగ్ తోడుంటుంది. నువ్వు నాకు తెలిసిందే చెప్తున్నావు. ఎందుకో కొంచెం సిగ్గా ఉందిరా. అస్సలు మాట్లాడకండి. ప్రేమ గురించి, అమ్మాయిల గురించి మీరు చదువుకున్న పుస్తకాలన్నీ గుర్తు తెచ్చుకుని లైన్లో పెట్టండి. మీకు ఒకటి తెలుసా, మన తరుణ్ దురదరాజు మీ గురించి తెలుసుకుని తెగ కుళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఈ జీవితంలో ప్రవల్లిక ఫోటో చూసే యోగం కూడా లేదని చెప్పు. అది వాళ్ళకు కూడా తెలుసు, మీరేం వర్రీ వద్దు. ఆల్ ద బెస్ట్, ప్రొసీడ్. నీ కాన్ఫరెన్స్ ఎలా జరిగిందండి? 100% సక్సెస్. నేను వచ్చిన పని సగం అయినట్టే. కంగ్రాట్స్. మిగిలిన సాంగ్ కూడా పూర్తవుతుందిలేండి. కంగ్రాట్స్ నేను చెప్పాలి, ఎందుకంటే దీనిలో మీ డ్రెస్ పాత్ర కూడా చాలా ఉంది. అందరూ ఇది క్రిస్టియన్ డైట్ డిజైన్ అనుకున్నారు తెలుసా? ఆయన ఎవరండి? ఆయన పెళ్ళయిందా? ఆయనకి పెళ్ళైందో లేదో తెలియదు కానీ ఆ. ఆయన మీకు తెలీదా? ఆహా. వరల్డ్ ఫేమస్ డిజైనర్. ఆహా. మరి ఇవన్నీ ఎలా? ఇంట్రెస్ట్ ఉండాలి కానీ నేర్చుకోవాలండి. వాటంతటా వచ్చేస్తాయి. మీకు విషయం చెప్పనా, నేను ఎప్పుడు వైజాగ్ వదిలి బయటికి వెళ్ళలేదండి. రావు గారు, ఆ. యువర్ బోర్న్ ఇంటెలిజెంట్. మీతో మాట్లాడడం చాలా కష్టం. ఇంతకీ మీ ఈవినింగ్ ప్లాన్ ఏంటండి? నేను ఏది ప్లాన్ చేయనండి, అది అలా జరిగిపోతుంది అంతే. అయితే నేను పార్టీ ఇస్తున్నాను, ఆ. మీరు వస్తున్నారు. ఓకే, తప్పకుండా మిస్ అవును. ఎనీ స్టాటస్ మ్యామ్? ఐల్ హ్యావ్ ఆరెంజ్ జ్యూస్. Okay. మీరు? నాకు అలాంటివి తీసుకురా బాబు. ఓకే సార్. ఓకే. జనరలీ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే అబ్బా భలే ఉందండి. తీయగా పుల్లగా చేదుగా ఉగాది పచ్చడిలాగా. నాకు ఇంకోటి చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మ్యామ్. కెన్ యూ ప్లీజ్ గెట్ వన్ మోర్ ఆఫ్ ద సేమ్ విత్ ఐస్? ఓకే. తొందరగా. Okay. ఎక్స్క్యూజ్ మీ. సార్. ఒరే వైట్ షర్ట్ ఎల్రా, ఇది వన్ మోర్. ఆవిడ కాదు నాకు. ఎలే టూ మోర్. యూ మీన్ 2 more స్క్రూ డ్రైవర్స్ సార్? స్క్రూ డ్రైవర్లు ఎందుకు? చైర్ టైట్ చేయడానిక? అయినా రెండు ఎందుకు? నా కార్లో స్క్రూ డ్రైవర్ ఉంది. రావు గారు, యూ కెన్ గో.